ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 12 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండటం వలన మంచి దశ కూర్చుంటుంది. ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది, అందువలన మీది ఉన్నతి చెందే కళ. ఈరోజు ప్రశ్న: ఒకవేళ యోగంపై పూర్తి గమనం లేకుంటే దాని పర్యావసనం ఎలా ఉంటుంది? నిరంతరం స్మృతిలో ఉండేందుకు యుక్తులు ఏవి? జవాబు: ఒకవేళ యోగంపై పూర్తి గమనం లేకుంటే నడుస్తూ నడుస్తూ మాయ ప్రవేశిస్తుంది, క్రింద పడిపోతారు. దేహాభిమానులై అనేక తప్పులు చేస్తూ ఉంటారు. మాయ విరుద్ధమైన కర్మలు చేయిస్తూ ఉంటుంది, పతితంగా చేసేస్తుంది. నిరంతరం స్మృతిలో ఉండేందుకు నోటిలో బంగారు నాణ్యం వేసుకోండి. క్రోధం చేసుకోకండి. దేహ సహితం సర్వస్వాన్ని మర్చి నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని అని అభ్యాసం చేయండి. యోగ బలంతో ఏ ప్రాప్తులు కలుగుతాయో వాటిని స్మృతిలో ఉంచుకోండి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తమ ఆత్మిక తండ్రి అయిన శివబాబా మహిమను విన్నారు. ఎప్పుడు పాపం పెరుగుతుందో, అనగా మనుషులు పాపాత్ములుగా అయిపోతారో, అప్పుడే పతిత పావనులైన తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తారు. మహిమ ఆ అనంతమైన తండ్రిది. వారిని వృక్షపతి అని కూడా అంటారు. ఈ సమయంలో అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన బృహస్పతి దశ మీపై ఉంటుంది. ముఖ్యంగా మరియు సాధారణంగా అని 2 శబ్దాలు ఉంటాయి కదా. దీని అర్థం కూడా ఇక్కడే రుజువవుతుంది. బృహస్పతి దశ ద్వారా ముఖ్యంగా భారతదేశం జీవన్ముక్తంగా అవుతుంది, అనగా తమ స్వరాజ్య పదవిని పొందుతారు. ఎందుకంటే సత్యమైన తండ్రిని సత్యం అని అంటారు. వారు వచ్చి మనల్ని నరు నుండి నారాయణునిగా చేస్తారు. మిగిలిన వారంతా నెంబర్ వారుగా తమ తమ ధర్మాల విభాగాల్లోకి వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ నెంబర్ వారుగానే వస్తారు. కలియుగాంతం వరకు వస్తూనే ఉంటారు. ప్రతి ఆత్మకు తమ తమ ధర్మాల్లో తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. రాజ్యంలో రాజు నుండి ప్రజల వరకు అందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. నాటకంలో కూడా రాజు నుండి ప్రజల వరకు అందరూ తమ తమ పాత్రలను అభినయించవలసి ఉంటుంది. మనపై ఇప్పుడు బృహస్పతి దశ ఉందని పిల్లలైన మీకు తెలుసు. ఒక్కరోజే ఉంటుందని కాదు. మీ బృహస్పతి దశ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీది ఉన్నతి చెందే కళ. ఎంత స్మృతి చేస్తారో అంత ఉన్నతి చెందే కళ ఉంటుంది. స్మృతి మరవటం వలన మాయ ద్వారా విఘ్నాలు వస్తాయి. స్మృతి ద్వారా మంచి దశ కూర్చుంటుంది. బాగా స్మృతి చేయకుంటే తప్పకుండా కింద పడిపోతారు. తర్వాత వారి ద్వారా ఏవో తప్పులు జరుగుతూనే ఉంటాయి. డ్రామానుసారం అన్ని ధర్మాల వారు ఒకరి తర్వాత ఒకరు పాత్రను అభినయించేందుకు వస్తూ ఉంటారని తండ్రి చెప్పారు. స్వర్గ దశ అనగా జీవన్ముక్తి దశ ఇప్పుడు మనపై ఉందని మీకు తెలుసు. ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతుందో కూడా వివరంగా అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి డ్రామా చక్రం ముఖ్యంగా భారతదేశం పైనే తయారై ఉంది. తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు. ఆశ్చర్యకరంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు అని గాయనం ఉంది. నడుస్తూ నడుస్తూ మాయ ప్రవేశించిన కారణంగా క్రింద పడిపోతారు. యోగంపై పూర్తి గమనం ఉంచరు. మళ్ళీ తండ్రి వచ్చి సంజీవిని మూలికను ఇస్తారు, అనగా జాగృతులుగా చేసే మూలికను ఇస్తారు. హనుమంతులు కూడా మీరే. ఈ సమయంలో రావణుని పారద్రోలేందుకు ఈ మూలికను ఇస్తానని తండ్రి చెప్తారు. తండ్రి మీకు అన్ని సత్యమైన విషయాలనే తెలియచేస్తారు. తండ్రి ఒక్కరు మాత్రమే సత్యమైన వారు. వారే వచ్చి మీకు సత్యనారాయణ కథను వినిపించి సత్యుగాన్ని స్థాపన చేస్తారు. వీరిని ట్రూత్, సత్యాన్ని చెప్పేవారు అని అంటారు. మీరు శాస్త్రాలను ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతారు. అవును, మేము శాస్త్రాలను ఎందుకు ఒప్పుకోము? ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు అని తెలుసు. వీటిని మేము ఒప్పుకుంటామని వారికి చెప్పండి.
జ్ఞానము భక్తి అనునవి రెండు వేరువేరు విషయాలు. ఎప్పుడు జ్ఞానం లభిస్తుందో అప్పుడు భక్తి అవసరమేముంది అని చెప్పండి. భక్తి అనక క్రిందకు దిగే కళ, జ్ఞానము అనక పైకి ఎక్కే కళ. ఈ సమయంలో భక్తి నడుస్తుంది. ఇప్పుడు మనకు జ్ఞానం లభించింది. దీని ద్వారా సద్గతి కలుగుతుంది. భక్తులను రక్షించేవారు భగవంతుడు ఒక్కరే. రక్షణ శత్రువు నుండి చేయబడుతుంది కదా. తండ్రి చెప్తారు, నేను వచ్చి మిమ్మల్ని రావణుడి నుండి రక్షిస్తాను. రావణుడి నుండి ఎలా రక్షణ కలుగుతుందో మీరు చూస్తున్నారు కదా. ఈ రావణునిపై విజయం పొందాలి. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, ఈ రావణుడు మిమ్మల్ని తమో ప్రధానంగా చేసేశాడు. సత్యుగాన్ని సతోప్రధాన స్వర్గమని అంటారు. తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి. చివర్లో ఎప్పుడు పూర్తిగా దేహాభిమానంలోకి వస్తారో అప్పుడు పతితులుగా అవుతారు. కొత్త ఇల్లు తయారవుతుంది. 1 మాసం తర్వాత లేక 6 మాసాల తర్వాత దాని కళ ఎంతో కొంత తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం ఇంటిని శుభ్రపరుస్తారు. కళలు మాత్రం తగ్గుతూనే ఉంటాయి కదా. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా, ఇలా ప్రారంభం నుండి ప్రతి వస్తువు విషయంలో జరుగుతూ వచ్చింది. ఈ ఇల్లు 100-150 సంవత్సరాల వరకు ఉంటుందని భావిస్తారు. తండ్రి చెప్తారు, నూతన ప్రపంచాన్ని సత్యుగం అని అంటారు. తర్వాత త్రేతాయుగం 25% తక్కువది అని అంటారు. ఎందుకంటే కొద్దిగా పాతదిగా అవుతుంది. అది చంద్రవంశం. అందుకు గుర్తుగా క్షత్రియులను చూపుతారు. వారు నూతన ప్రపంచానికి యోగ్యులుగా అవ్వలేదు కనుక తక్కువ స్థానం పొందారు. కృష్ణపురానికి వెళ్ళాలని అందరూ అనుకుంటారు. రామపురానికి వెళ్ళాలని ఎప్పుడు ఎవరు చెప్పరు. అందరూ కృష్ణపురంలోకి వెళ్ళాలని అనుకుంటారు. బృందావనానికి పదండి, రాధా గోవిందులను జపించండి అని గానం కూడా చేస్తారు కదా. ఇది బృందావనం విషయమే. అయోధ్య గురించి ఇలా అన్నారు, శ్రీకృష్ణునిపై అందరికీ చాలా ప్రేమ ఉంటుంది. కృష్ణుణ్ణి చాలా ప్రేమతో స్మృతి చేస్తారు. కృష్ణుణ్ణి చూసినప్పుడు కృష్ణుని లాంటి పతి లభించాలి, కృష్ణుని లాంటి బిడ్డ లభించాలి, కృష్ణుని లాంటి సోదరుడు లభించాలని కోరుకుంటారు. బుద్ధివంతులైన పిల్లలు కృష్ణుని మూర్తిని ముందుంచుకుని ఇతని లాంటి బిడ్డ లభించాలని కోరుకుంటారు. చాలామంది కృష్ణుని ప్రేమలోనే ఉంటారు కదా. కృష్ణపురంను అందరూ కోరుకుంటారు. ఇప్పుడు ఇది కంసపురం లేక రావణపురం. కృష్ణపురానికి చాలా మహత్వం ఉంది. కృష్ణుణ్ణి అందరూ స్మృతి చేస్తారు కనుక తండ్రి చెప్తారు, మీరు ఎంత సమయం స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు కృష్ణపురంలోకి వెళ్ళే పురుషార్థం చేయండి. కనీసం అతని కుటుంబంలోకైనా వెళ్ళండి. సూర్యవంశంలో 8 తరాలు ఉంటాయి. రాజ్యంలోకి వచ్చి రాకుమారునితో ఊగే అంత పురుషార్థమైనా చేయండి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. పిల్లలు, సాధ్యమైనంత వరకు మన్మనాభవ స్థితిలో ఉండండి. స్మృతిలో లేకుంటే క్రింద పడిపోతారు. జ్ఞానం ఎప్పుడూ క్రింద పడివేయదు. స్మృతిలో లేకుంటే క్రింద పడిపోతారు. స్మృతిలో ఉండేందుకు నోటిలో బంగారు నాణ్యం వేసుకుంటారు. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడేస్తారు. అందుకే నోటిలో ఏమైనా వేసుకోమని చెప్తారు. మాట్లాడకపోతే కోపం రాదు. తండ్రి చెప్తారు, ఎప్పుడూ ఎవరిపైన కోపం చేసుకోకండి. కానీ ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా శాస్త్రాల్లో ఏదేదో రాశారు. తండ్రి కూర్చుని యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు తండ్రి వచ్చినప్పుడు అర్థం చేయిస్తారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారిని మహిమ చేస్తారు. ఠాగూర్, ఝాన్సీ రాణి ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు. తర్వాత వారి నాటకాలను తయారు చేస్తారు. మంచిది. శివుడు కూడా ఉండి వెళ్ళారు. అందుకే శివ జయంతిని ఆచరిస్తారు కదా. కానీ శివుడు ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏం చేశారో ఎవరికి తెలియదు. వారు పూర్తి సృష్టి అంతటికీ తండ్రి కనుక వచ్చి తప్పకుండా అందరికీ సద్గతినిచ్చి ఉంటారు. ఇస్లాం మతం, బౌద్ధ మతం మొదలైన ధర్మస్థాపకులు ఎవరైతే వచ్చి వెళ్ళారో వారి జయంతిని జరుపుకుంటారు. అందరికీ తిథి తారీఖులు ఉన్నాయి.
కానీ వీరి తిథి తారీఖులు ఎవరికీ తెలియదు. క్రీస్తుకు ఇన్ని సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేదని కూడా చెప్తారు. స్వస్తిక్ను తయారు చేసినప్పుడు అందులో పూర్తి 4 భాగాలు చేస్తారు. అవి 4 యుగాలు. వాటి కాల పరిమితి సమానంగా ఉంటుంది. పూరి జగన్నాథ్లో అన్నపు అండాను తయారు చేస్తారు. అది పూర్తిగా 4 భాగాలుగా అవుతుంది. తండ్రి చెప్తారు, దీన్ని భక్తి మార్గంలో అర్థం లేకుండా చేసేసారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, దేహ సహితంగా ఇవన్నీ మర్చిపోండి. నేను ఆత్మను, పరంపిత పరమాత్మ సంతానాన్ని అని అభ్యాసం చేయండి. తండ్రి స్వర్గరచయిత అయినందునే మనల్ని స్వర్గంలోకి పంపించి ఉంటారు, నరకంలోకి పంపించరు. తండ్రి ఎవరిని నరకంలోకి పంపించరు. మొట్టమొదట అందరూ సుఖాన్ని అనిపిస్తారు. మొదట సుఖం, తర్వాత దుఃఖం. తండ్రి సర్వుల దుఃఖహర్త, సుఖకర్త కదా. ఆత్మ మొదట సుఖాన్ని, తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తుంది. మనం మొదట సతోప్రధానంగా ఉండి తర్వాత సతో రజోతమోల్లోకి వచ్చామని వివేకం కూడా చెప్తుంది. విదేశాల వారు తెలివైన వారని మనుషులు కూడా భావిస్తారు. అక్కడ తయారు చేసే బాంబులు క్షణంలో సర్వం సమాప్తం చేసేస్తాయి. ఈ రోజుల్లో మరణించిన వారిని విద్యుత్తులో క్షణంలో ఎలాగైతే సమాప్తం చేస్తారో అలాగే బాంబులు వేస్తే అగ్ని అంటుకుంటుంది. మనుషులు కూడా క్షణంలో సమాప్తమైపోతారు. ప్రపంచానికి అగ్ని అంటుకోనున్నది. తుఫాన్లు ఎలా వస్తాయి అంటే గ్రామాలకు గ్రామాలు సమాప్తమైపోతాయి. మళ్ళీ ఆ సమయంలో రక్షణ చేసే ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. వినాశనం జరగాలి. పాత ప్రపంచం సమాప్తం అవ్వవలసిందే. గీతలో కూడా దీని వర్ణన ఉంది. తండ్రి చెప్తారు, యూరప్ వాసులు బాంబులు ఎలా వేస్తారు అంటే అవి వేసినప్పుడు ఎవరికీ తెలియని కూడా తెలియదు. కల్పక్రితం కూడా వినాశనం జరిగింది, ఇప్పుడు కూడా జరగనున్నదని మీకు తెలుసు. మీరు కూడా కల్పక్రితం వలె చదువుతున్నారు. నెమ్మదిగా వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ మళ్ళీ స్థాపన అవుతుంది. మాయ తుఫాన్లు చాలా మంచి పుష్పాలను కూడా క్రింద పడేస్తాయి. యోగంలో పూర్తిగా ఉండినట్లయితే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. బాబా బిడ్డగాయి అపవిత్రత ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారాల వశంపై పేరు అప్రతిష్ట పాలు చేస్తారు. తర్వాత చాలా జోరుగా ఎదురు దెబ్బ తగులుతుంది. తండ్రి చెప్తారు, ఈ కామదెబ్బను ఎప్పుడు తినకండి. ఇక్కడ రక్తపు నదులు ప్రవహించనున్నాయని పిల్లలకు తెలుసు. సత్యుగంలో పాలు నదులు ప్రవహిస్తాయి. అది కొత్త ప్రపంచం, ఇది పాత ప్రపంచం. కలియుగంలో ఏమున్నాయో చూడండి. కొత్త ప్రపంచ వైభవాలను కూడా చూడండి. వాస్తవానికి ఇక్కడ ఏమీ లేదు. పిల్లలు సాక్షాత్కారాల్లో అన్నీ చూసి వస్తారు. సూక్ష్మవతనంలో సూపీ రసాన్ని త్రాగినట్లు, అది ఇది చేసినట్లు మొదలైనవన్నీ సాక్షాత్కారం అవుతాయి. మేము సూక్ష్మవతనంలోకి వెళ్ళామని చెప్తారు. బాబా వైకుంఠంలోకి పంపుతారు. ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో నిర్ణయింపబడి ఉన్నాయి. వీటి నుండి ఏమీ లభించదు. చాలామంది పిల్లలు సూక్ష్మవతనంలోకి వెళ్ళేవారు, సుబీరసం మొదలైనవి త్రాగేవారు. కానీ వారు నేడు జ్ఞానంలో లేరు. మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు వెళ్ళిపోయారు. ధ్యానంలోకి వెళ్ళేవారు, సాక్షాత్కారాలు చేసుకున్నవారు, చాలామంది వివాహాలు చేసుకున్నారు. మాయ ఎలాంటిది అంటే ఆశ్చర్యం కలుగుతుంది, భాగ్యం తలక్రిందులవుతుంది. చాలామంది మంచి పాత్రలను అభినయించి అవసరమైన సమయంలో చాలా సహయోగం చేసిన వారు కూడా ఈరోజు లేరు. అందుకే బాబా, ఓ మాయా, నీవు చాలా శక్తిశాలి అని అంటారు. మాయతోనే మీ యుద్ధం జరుగుతుంది. దీనినే యోగ బలంతో చేయు యుద్ధం అని అంటారు. యోగ బలం ద్వారా ఏం ప్రాప్తి అవుతుందో ఎవరికీ తెలియదు. కేవలం భారతదేశ ప్రాచీన యోగం అని అంటారు. ఇది ప్రాచీన రాజయోగం అని గాయనం చేయబడి ఉన్నట్లు మధురాతి మధురమైన పిల్లలకు యోగం గురించి చెప్పబడుతుంది. ఏ వేదాంతాలు మొదలైన వారికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలియదు. ఆత్మిక తండ్రి ఒక్కరే జ్ఞానసాగరుడు. వారి గురించే శివాయ నమః అని గానం చేస్తారు. వారి మహిమయే గాయనం చేయబడుతుంది.
తండ్రి వచ్చి మీకు ఎంత జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. దీనినే జ్ఞాన మూడవ నేత్రం అని అంటారు. తమను తాము త్రికాలదర్శులమని చెప్పుకోగలిగే శక్తి వేరెవ్వరికీ లేదు. త్రికాలదర్శులుగా కేవలం బ్రాహ్మణులు మాత్రమే అవుతారు. ఈ బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞాన్ని రచించారు. రుద్రజ్ఞాన యజ్ఞం కదా. రుద్రుడని శివుణ్ణే అంటారు. వారికి అనేక పేర్లు పెట్టారు. ప్రతి దేశంలో వేరువేరు పేర్లు చాలా ఉన్నాయి. ఒక్క తండ్రికి తప్ప వేరెవ్వరికి ఇన్ని పేర్లు లేవు. బబుల్నాథుణ్ణి కూడా వీర్నే అంటారు. బబుల్ అనగా ముళ్ళు ఉండే వృక్షం. తండ్రి ముళ్ళను పుష్పాలుగా మార్చేవారు. అందుకే వారిని బబుల్నాథ్ అని పేరు పెట్టారు. ముంబైలో చాలా పెద్ద మేళా జరుగుతుంది, కానీ దాని అర్థం ఎవరికి తెలియదు. తండ్రి చెప్తారు, నా సరైన పేరు శివ. వ్యాపారస్తులు కూడా బిందువును శివ అని అంటారు. 1, 2 అని లెక్క పెట్టినప్పుడు 10 వచ్చినప్పుడు శివ అని అంటారు. తండ్రి కూడా బిందువునైన నేను నక్షత్రాన్ని అని చెప్తారు. చాలామంది ఈ విధంగా 2 తిలకాలను దిద్దుతారు. అది మాతాపితలైన జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుల గుర్తు. వారికి అర్థం తెలియదు. తండ్రి యోగం గురించి అర్థం చేయించారు. యోగం ఎంతో ప్రసిద్ధమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు యోగం అనే శబ్దాన్ని వదిలేయండి, స్మృతి చేయండి. తండ్రి చెప్తారు, యోగం అనే శబ్దాన్ని అర్థం చేసుకోలేరు, స్మృతి అంటే అర్థం చేసుకుంటారు. తండ్రిని చాలా స్మృతి చేయాలి. వారిని ప్రియతముడని కూడా అంటారు. పట్టపు రాణులుగా తయారు చేస్తారు కదా. విశ్వరాజితాన్ని వారసత్వంగా ఇస్తారు. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. భక్తి మార్గంలో 2 తండ్రులు ఉంటారు. జ్ఞాన మార్గంలో మీకు ఇప్పుడు 3 తండ్రులు ఉన్నారు. ఇది ఎంత అద్భుతమైన విషయం. సత్యుగంలో అందరూ సుఖంగా ఉంటారని మీరు అర్థసహితంగా తెలుసుకున్నారు. అందుకే వారికి పారలౌకిక తండ్రి గురించే తెలియదు. ఇప్పుడు మీరు 3 తండ్రుల గురించి తెలుసుకున్నారు. ఇవి ఎంత సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్మృతిలో ఉండేందుకు నోటి ద్వారా ఏమీ మాట్లాడకండి. నోటిలో బంగారు నాణ్యం వేసుకుంటే కోపం సమాప్తమైపోతుంది. ఎవరిపైన కోపం చేసుకోరాదు. సెకండ్ పాయింట్, ఈ దుఃఖధామానికి ఇప్పుడు అగ్ని అంటుకోనున్నది కనుక దీనిని మర్చిపోయి నూతన ప్రపంచాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా ఉంటామని తండ్రితో ఏ ప్రతిజ్ఞ అయితే చేశారో అందులో పక్కాగా ఉండాలి. ఈరోజు వరదానము. నిరాకారి స్థితి యొక్క అభ్యాసం ద్వారా నేను అనే భావనను సమాప్తం చేసే నిరహంకారి భవ. వర్తమాన సమయంలో అన్నిటికంటే సూక్ష్మమైన మరియు సుందరమైన దారం ఈ మైపన్. ఈ నేను అనే శబ్దమే దేహాభిమానం నుండి దూరంగాను తీసుకెళ్తుంది మరియు దేహాభిమానంలోకి కూడా తీసుకొస్తుంది. ఎప్పుడైతే మైపన్ అంటే నేను అనేది ఉల్టా రూపంలో వస్తుందో అప్పుడు తండ్రికి ప్రియంగా చేసేందుకు బదులు ఏదో ఒక ఆత్మకు పేరు, ప్రతిష్ట, గౌరవాలకు ప్రియంగా చేసేస్తుంది. ఈ బంధనం నుండి ముక్తంగా అయ్యేందుకు నిరంతరం నిరాకారి స్థితిలో స్థితమై సాకారంలోకి రండి. ఈ అభ్యాసాన్ని న్యాచురల్ నేచర్గా చేసుకుంటే నిరహంకారిగా అయిపోతారు. స్లోగన్. ఇతరులను గురించిన చెడు లేక మంచి విషయాలు విని సంకల్పంలో కూడా దృఢాభావంలోకి రావటం, ఇది కూడా పరమతమే. అవ్యక్త సూచన. అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. సంకల్పం మరియు స్వప్నంలో కూడా అంశమాత్రమైన అపవిత్రత లేనప్పుడు సత్యమైన బ్రాహ్మణులు అని అంటారు. ఈ ధారణ కొరకే ప్రాణం పోయినా ధర్మం పోరాదు అను మహిమ ఉంది. ఇటువంటి ధైర్యం, ఇటువంటి దృఢ నిశ్చయం గలవారు ఏ ప్రకారమైన పరిస్థితులు వచ్చినా తమ ధర్మం అనగా ధారణ కొరకు
ఏది త్యాగం చేయవలసి వచ్చినా, ఎంత సహించవలసి వచ్చినా, ఎదిరించవలసి వచ్చినా ఖుషీగా చేస్తారు, వెనక్కు తగ్గరు. అచ్చా. ఓం శాంతి.